అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైతుల రక్తంలో విషం ఉందా అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా మనం ఈరోజు ముందు ఫ్యూచర్లో అంటే రాను మిరప ఉంటాయా, ఈ సీజన్కి మిరప ధరలు ఈ విధంగానే ఉంటాయా, ఇంకా పెరుగుతాయా తగ్గుతాయనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోబోయే కంటే ముందు ఈ వీడియోని ఫస్ట్ షేర్ చేయండి. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో, రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక యువ రైతుగా నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు చేస్తాను కాబట్టి. అయితే టాపిక్లోకి వద్దామండి. టాపిక్లోకి వచ్చే ముందు మనకు వెలుగు న్యూస్ పేపర్లో మనకి టాపిక్ వచ్చిందండి. రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం. ఈ న్యూస్ 19 తారీఖు వచ్చింది. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న పురుగుమందుల వినియోగం, 3 జిల్లాలలో 493 మంది రైతుల నుంచి ఈ శాంపిల్ సేకరణ, రక్తం మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు, వాటి ప్రభావంతో అస్తమా, అల్జిమర్స్, క్యాన్సర్, తీవ్ర వ్యాధులు, మసకబారుతున్న కండ్లు, మెదడుపై ప్రభావం. ఇది NINOU బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు రీసెర్చ్లో వెల్లడించారు. పంట చేలలో ఏటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వినియోగం రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పురుగు మందుల వాడకంతో రైతుల అస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ ఎలర్జీ మొదలైన అల్జిమర్స్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ NIS ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ రీసెర్చ్లో వెల్లడించారు. ఈ అధ్యయనంలో కొంతమంది ప్రముఖులు ఉన్నారన్నమాట. అయితే రైతుల రక్తంలో, మూత్రనాళాల్లో పదుల సంఖ్యలో వ్యాధుల బారిన పడినట్లు లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు. అయితే ఈ మ్యాగజైన్ ప్రకారము సైంటిస్టుల అధ్యయనంలో 3 జిల్లాలలోని 493 మంది రైతుల నుంచి ఈ శాంపిల్స్ సేకరించారు. ఏ జిల్లాలలో అంటే వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి. ఈ 3 జిల్లాలలో వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ఈ 3 రైతులు మనకు సైంటిస్ట్ విషయాలకు వచ్చినట్లయితే ఈ 3 జిల్లాల రైతులు ఎక్కువగా కూరగాయలు పండించే రైతులు. కూరగాయలు అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి హార్టికల్చర్ పంటలు పండించే రైతులు అనమాట. కూరగాయల తోటలు కానీ, దాంతోపాటు పండ్ల తోటలు కానీ, ఇతరత్ర మన ఆహారానికి సంబంధించిన పంటలు పండించే రైతులు. ఇలాంటి రైతులు అంటే ఇప్పుడు వచ్చే కెమికల్స్ చాలా పెద్ద కెమికల్స్ మనం చూసుకున్నట్లయితే షిన్వా కావచ్చు, గ్రేషియా కావచ్చు, ఎక్స్పోనస్ కావచ్చు, చాలా రకాల మందులు, సిమోడిస్ కావచ్చు, చాలా రకాల మందులు ఏంటంటే నాడీ వ్యవస్థ మీద పనిచేస్తున్నాయి. నాడీ వ్యవస్థ మీద పనిచేయడంతో అవి రైతుల శరీరం మీద పడ్డట్టయితే అవి ఆ మందులు ఏ మందులు అయితే ఆ శరీరం మీద పడడంతో అవి రైతుల మీద కూడా రైతుల నాడీ వ్యవస్థ మీద పనిచేయడంతో పాటు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఆలోచించేది, నేను చెప్పేది ఏంటంటే రైతుల విజ్ఞప్తి చేసి ముందు ఇలాంటి తగిన జాగ్రత్త, మందు కొట్టేటప్పుడు మాస్క్ ధరించాలి ఖచ్చితంగా, ముఖం మీద పడకుండా మాస్క్ను ధరించాలి. ఇప్పుడు 430 రూపాయలు, 450 రూపాయలకు ఒకటి హెల్మెట్ రూపంలో వస్తుందన్నమాట. ఈ ముందు ఫ్యూచర్లో నెలకు 2 రైతులకు గివ్ అవే రూపంలో నేను అందిస్తామని నేను మాట ఇస్తున్నాను. ప్రతి నెల ఒక 2 రైతులకు గివ్ అవే రూపంలో నేను ఇద్దామనుకుంటున్నాను. దాంతోపాటుగా ప్రతి ఒక్క రైతు ఏ పెస్టిసైడ్స్ కానీ కూరగాయల తోటలో కావచ్చు, మిర్చి తోటలో కావచ్చు, ఇతరత్ర కూరగాయల తోటలతో పాటు పండ్ల తోటలో కావచ్చు, పత్తి కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఏ పంటలో కొట్టినా కానీ మూతి మాస్క్ ధరించి తన శరీరం మీద పడకుండా నిండు బట్టలు ధరించి మాత్రమే మందులు కొట్టాలి. ఎందుకంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు ఈ వ్యాధుల బారిన పడినట్టయితే భవిష్యత్ తరాల పరిస్థితి అగమ్య గోచరంగా చాలా గందరగోళంగా ఉంటుందని, దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సాధించి రైతులు ఇట్లాంటి రోగాల బారిన పడకుండా రైతులకు కిట్లు అందించాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. ఇంకా మిర్చి విషయానికి వచ్చినట్లయితే అయితే మధ్యప్రదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాలలో మిర్చి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఆశించినంత దిగుబడులు లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడిప్పుడే ఈ సెప్టెంబర్ మాసం నుంచే గుంటూరు జిల్లాలలో మనకు మిర్చి నాటుకోవడం జరుగుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మిర్చి లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నాట్లు వేసుకుంటున్నారు కాబట్టి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
మెయిన్గా మనకు వ్యాపారవేత్తలు చెప్పేది ఏంటంటే దిగుబడుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడున్న రేట్లు ఈ విధంగానే ఉంటాయంటే చాలా వరకు చైనా నుంచి ఎక్స్పోర్ట్ రావడం కానీ ఇతరత్ర మన మీద స్పైసీస్ మీద ఆధారపడే దేశాల నుంచి మనకు ఎక్స్పోర్ట్లు రావడంతో మనకు ఎక్స్పోర్ట్లు అదే విధంగా కంటిన్యూషన్ కావడంతో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. బ్యాడీ రకాల ధరలు కొద్దిగా ఊపందుకున్నాయి. సీడ్ రకాల ధరలు కూడా డీలక్స్ క్వాలిటీలు, సూపర్ డీలక్స్ క్వాలిటీలకు మంచి ధర వస్తుంది. అదే సూపర్ 10 కానీ నెంబర్ 5 కానీ నెంబర్ 5 341 ఇవి సూపర్ డీలక్స్ ఉన్నట్లయితే 17,500 వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే మంచి ధర వస్తూ ఉంది. నాకు తెలిసిన నేను అనుకున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ముందు ఈ ఉన్న స్టాకు ఒక 30% వరకు ఏసీలు కాలైనాయి. ఇంకొక 70% అంటే ఉన్న దాంట్లో అంటే నిల్వ పెట్టుకున్న మిర్చి బస్తాలలోని ఒక 30% ఏసీలు కాలైనాయి. ఇంకా 70% ఉన్నాయి. ఆ 70%లో కూడా కొంతవరకు రోజంతా ఖాళీ అవుతున్నాయి. కాబట్టి ఇంకొక అన్ని రకాల మిర్చికి ఇప్పుడున్న సీజన్ ప్రకారం 1000 నుంచి కొన్ని రకాలకు 2000 పెరిగే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు చెప్తా ఉన్నారు. ఇది గమనించి కొత్త మిర్చికి మాత్రం దిగుబడుల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంతవరకు ఒకవేళ పెరిగితే బాగానే పెరగవచ్చు. మిర్చి తేజ రకానికి 23,000 22,000 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. 23,000 కూడా కొత్త మిర్చికి అయితే కావచ్చు. ఇంత ముందుకు 2021లో ఉన్నట్లు 25,000 వరకు కూడా వెళ్ళొచ్చు తేజకు. అయితే దిగుబడుల మీద ఆధారపడి ఉంటుందని చెప్తా ఉన్నారు వ్యాపారులు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక యువ రైతుగా నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఫార్మర్. జై భారత్, జై కిసాన్.